నమో వెంకటేశ నమో కోట్లాది మంది తిరుమలేశ. విశ్వాసానికి ప్రతీకగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ ఇప్పుడు దానిపైనే కొన్ని చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వాటి గురించే ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. అవును. ఇవి కేవలం గాలివార్తలు కాదు. సిఐడి, ఏసీబీ లాంటి పెద్ద దర్యాప్తు సంస్థలు. అవి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదికలిచ్చాయి. అంటే ఇదొక పెద్ద కుంభకోణాల శ్రేణి అన్నమాట. మన చర్చ అంతా కూడా ఈ దర్యాప్తు నివేదికలోని కొన్ని భాగాలపైనే ఆధారపడుంటుంది. ఖచ్చితంగా. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ఒక వ్యవస్థ యొక్క నైతిక పునాదుల్నే ప్రశ్నించే అంశాలిందులో ఉన్నాయి. అవును, మన ఉద్దేశ్యం కూడా అదే. ఈ ఆరోపణల వెనుక ఏముంది? ఆర్థిక మోసాలు, చివరికి హత్య ఆరోపణల వరకు వెళ్ళింది విషయం. ఇవన్నీ ఒక వ్యవస్థ గురించి మనకేం చెప్తున్నాయి? అవును. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఇంత పవిత్రమైన స్థలంలో ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని కుంభకోణాలు బయటపడటం నిజంగా ఆందోళన కలిగించే విషయమే. ఇది కేవలం కొందరు వ్యక్తుల దురాశ అంటారా, లేక వ్యవస్థలోనే లోపముందంటారా? అదే అసలు ప్రశ్న. మనం ఒక్కో ఆరోపణను చూస్తే ఆ పెద్ద చిత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అవును. మొదటగా పరకామణి కుంభకోణం. పరకామణి అంటే చాలామందికి తెలియకపోవచ్చు. అంటే స్వామివారికి హుండీలో వేసే కానుకలుంటాయి కదా, అవును, వాటిని లెక్కించే ప్రదేశం అన్నమాట. సరిగ్గా చెప్పారు. అక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే భక్తులిచ్చిన విదేశీ కరెన్సీ ఇంకా ఇతర విలువైన కానుకలను దొంగిలించారు అనేది. హ్మ్. ఈ కేసులో సివి రవికుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు అని ఉంది. కొన్ని సంవత్సరాలుగా డబ్బు పక్కదారి పట్టించి కోట్లాది రూపాయల ఆస్తులు కూడబట్టాడట. ఇది పైకి కనిపించే విషయం. కాని కొంచెం లోతుగా చూస్తే వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో తెలుస్తుంది. ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటు దొరక్కుండా ఎలా చేయగలిగాడు? అంటే పర్యవేక్షణ లేదా? ఆడిటింగ్ లేదా? అవును. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఇంకొకటుంది. అదేమిటి? గతంలో ఒక రాజీ ఒప్పందం జరిగిందట కదా, హైకోర్టు దాన్ని ఎందుకు అనుమానించింది? ఖచ్చితంగా అక్కడే అసలు చిక్కుముడి ఉంది. సాధారణంగా సివిల్ కేసుల్లో రాజీలు జరుగుతాయి. కానీ ఇంత పెద్ద ఆర్థిక నేరంలో, అది ఒక పవిత్ర సంస్థలో, అసాధారణం. చాలా అసాధారణం. ఈ రాజీ వెనక ఏం జరిగి ఉండొచ్చంటే, దొంగిలించిన దాంట్లో కొంత ఇచ్చేసి కేసు లేకుండా చేసుకునే ప్రయత్నం. ఓహో, అలాగా? అవును. హైకోర్టు దీన్ని అనుమానించడానికి కారణమదే. ఇది నేరం యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. డబ్బు తిరిగిచ్చాడు కదా, వదిలేద్దాం అనే ధోరణ వస్తుంది. ఇది దర్యాప్తును నీరుగార్చడమే. అంతేకాదు, తెర వెనుక ఇంకా పెద్దవాళ్లెవరైనా ఉన్నారా అనే అనుమానం కూడా వస్తుంది కదా. సరిగ్గా అదే. ఒక వ్యక్తి ఒక్కడే ఇంత ధైర్యం చేయగలడా? లేక అతనికి లోపల నుంచి మద్దతుందా? ఆ రాజీ అనేది ఆ ప్రశ్నలకు సమాధానాలు రాకుండా చేసే ఒక ప్రయత్నంలా కనిపిస్తుంది. అంటే ఒకవేళ హైకోర్టు కనుక జోక్యం చేసుకోకపోతే ఈ కేసు అక్కడితో మూసుకుపోయేదా? ఆ అవకాశం చాలా ఎక్కువగా ఉంది. న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ లేకపోతే శక్తివంతమైన వ్యవస్థల్లో ఇలాంటి సెటిల్మెంట్లు జరిగిపోతాయి. హైకోర్టు జోక్యం వల్ల ఈ కేసు బతికింది. గతంలో జరిగిన దర్యాప్తులో ఏమైనా తప్పులున్నాయా అని మళ్ళీ చూసే అవకాశం దొరికింది. పరకామణి కుంభకోణం డబ్బు దొంగతనానికి సంబంధించింది. కాని ఇప్పుడు మనం మాట్లాడబోయేది డబ్బు గురించి కాదు, అధికారం, పలుకుబడి గురించి. నకిలీ టీటీడీ సిఫారసు లేఖల వ్యవహారం. ఇక్కడే ఇది మరింత ఆసక్తికరంగా మారుతుంది. అవును. ఇది అవినీతిలో మరో దశ అన్నమాట. డబ్బు నుంచి అధికార దుర్వినియోగానికి వెళ్లడం. ఈ లేఖలను వీఐపీ దర్శనాలు లేదా ఇతర సిఫారసుల కోసం వాడతారు. కాని కొంతమంది ప్రభుత్వ మంత్రులు, పెద్ద అధికారుల పేరుతో నకిలీవి సృష్టించారు. అవును, వాటిని అమ్ముకున్నారనేది ఆరోపణ. ఈ దర్యాప్తు ఆగస్టు 2025లో మొదలైంది. ఇది పైకి చూస్తే చిన్న నేరంలా అనిపించొచ్చు. ఎవరో కొందరికి త్వరగా దర్శనమవుతుంది అంతేకదా అని. కానీ దాని ప్రభావం చాలా లోతైనది. అదేలా? దీన్ని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే ఇది టీటీడీలో ఒక సమాంతర అధికార వ్యవస్థను సృష్టిస్తుంది. అంటే ఒక షాడో పవర్ స్ట్రక్చర్లాగా. ఖచ్చితంగా. ఎవరి సిఫాన్సు పనిచేస్తుందో, ఎవరి మాట వినాలో సిబ్బందికి తెలిసిపోతుంది. ఇది నిజాయితీపరులైన అధికారులను పక్కకు నెట్టేస్తుంది. అంతేకాదు, దేవుడి ముందు అందరూ సమానమే అనే నమ్మకాన్నిది దెబ్బతీస్తుంది. గంటల తరబడి క్యూలలో నిలబడే సాధారణ భక్తుడి నమ్మకాన్ని అపహాస్యం చేయడం లాంటిది. అవును. ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సిందేంటంటే, ఈ నెట్వర్క్ ఎంత లోతుగా ఉంది, బయటివాళ్లే ఉన్నారా, లేక లోపల ఉద్యోగుల ప్రమేహం కూడా ఉందా? ఇది సంస్థ యొక్క బ్రాండ్ ఇమేజ్ను కూడా దెబ్బతీస్తుంది. టీటీడీ అంటే కేవలం ఒక గుడి కాదు, ప్రపంచవ్యాప్తంగా అదొక బ్రాండ్. నిస్సందేహంగా పారదర్శకత, నిజాయితీ అనేవి ఏ బ్రాండ్కైనా ప్రాణం. మరీ ముఖ్యంగా నమ్మకం మీద నడిచే టీటీడీ లాంటి సంస్థకు. ఈ నకిలీ లేఖల కుంభకోణం
ఆ పునాదులోనే కదిలిస్తుంది. డబ్బు, అధికారం. ఆ తర్వాత ఇప్పుడు భక్తుల నమ్మకంతో నేరుగా ఆడుకున్న ఒక కుంభకోణం. అంగవస్త్రం సేకరణ కుంభకోణం. దీని విలువ అక్షరాల 54.95 కోట్లు. అమ్మో! 54.95 కోట్లు. చాలా పెద్ద మొత్తం. ఇది కేవలం ఆర్థికంగానే కాదు, భక్తుల మనోభావాల పరంగా కూడా చాలా పెద్ద దెబ్బ. అవును, భక్తిని వ్యాపార వస్తువుగా మార్చేశారు. ఈ మోసం జరిగిన తీరు ఇంకా ఆందోళన కలిగిస్తుంది. భక్తులు ఎంతో పవిత్రంగా కొనుగోలు చేసే శాలువాలు అంటే అంగవస్త్రాలు, వాటిని నాసిరకంగా తయారుచేసి సరఫరా చేశారు. అంతేనా? అంతేకాదు, నివేదిక ప్రకారం ఆ శాలువలపై నకిలీ హోలోగ్రాములు ముద్రించారు. వాటిపై ఉండాల్సిన సాంప్రదాయ మతపరమైన ముద్రలు కూడా లేవట. అయ్యో! ఇది నేరుగా భక్తుల నమ్మకాన్ని మమ్ము చేయడమే కదా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇది కేవలం సేకరణలో జరిగిన పొరపాటు కాదు, ఇది లక్షలాది మంది మతపరమైన మనోభావాలపై దాడి. అవును, నకిలీ హోలోగ్రాములు, మాయమైన ముద్రలు, ఇవన్నీ చూస్తుంటే ఇది అనుకోకుండా జరిగింది కాదు. పక్కా ప్రణాళికతో విశ్వాసం నుండి లాభం పొందాలని చేసిన మోసం. పవిత్రమైన వస్తువును కేవలం లాభం తెచ్చే సరుకుగా చూసినప్పుడు ఇలాగే ఉంటుంది. అయితే ఇంత పెద్ద సంస్థలో న్యాయత నియంత్రణ ఎలా ఉంటుంది? ఇంత పెద్ద వైఫల్యం ఎలా జరిగింది? 55 కోట్ల రూపాయల సరుకు అంటే మాటలు కాదు కదా. చాలా మంచి ప్రశ్న. సాధారణంగా సేకరణ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. టెండర్లు పిలుస్తారు, నాణ్యతా ప్రమాణాలు పెడతారు, సరఫరా చేసిన వస్తువులను తనిఖీ చేస్తారు. మరిక్కడేం జరిగింది? ఇంత పెద్ద కుంభకోణం జరిగిందంటే ఆ గొలుసులో ప్రతి దశలోనూ వైఫల్యం ఉన్నట్టే. సరఫరాదారుని ఎంపిక చేయడంలో తప్పు జరిగి ఉండొచ్చు, నాణ్యతను తనిఖీ చేయాల్సిన అధికారులు కుమ్మక్కై ఉండొచ్చు. నకిలీ హోలోగ్రామ్లు కూడా సృష్టించారంటే ఇది మామూలు విషయం కాదు. అవును, దీని వెనుక ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ ఉండి తీరాలి. అత్యున్నత ప్రమాణాలుండాల్సిన చోట ఇలా జరగడం నిర్లక్ష్యం కాదు, ఉద్దేశపూర్వకమైన నేరం. ఒక హత్యతో సంబంధమున్న ఆరోపణ. అవును, ఇది మొత్తం పరిస్థితి తీవ్రతనే మార్చేస్తోంది. అవినీతి ఆరోపణలు ప్రాణాలకు ముప్పు తెచ్చే స్థాయికి వెళ్లాయంటే దాని వెనుకున్న శక్తులు చాలా ప్రమాదకరమైనవి. సతీష్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మరణించాడు. అతను విరాళాల కుంభకోణంలో ఒక కీలక ఫిర్యాదుదారుడు. ఓ, అంటే విజిల్ బ్లోయర్ లాంటివారా? అవును, అవినీతిని బయటపెట్టాలని ప్రయత్నించిన వ్యక్తి. సిఐడి ఈ మరణాన్ని ప్రమాదంగా కాకుండా హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇది నివేదికలు స్పష్టంగా ఉంది. దీని పర్యవసానాలు చాలా తీవ్రమైనవి. ఒక దర్యాప్తు ఆర్థిక అవినీతి నుంచి హత్యకోణంలోకి మారిందంటే ఇందులో ఉన్నవాళ్లు తమను తాము కాపాడుకోవడానికి ఎంతటికైనా తెగిస్తారనర్థం. అంటే ఇది కేవలం ఆర్థిక నేరం కాదు, ఒక ప్రమాదకరమైన కుట్ర. అవును, సాక్షులను, ఫిర్యాదుదారులను భయపెట్టడానికి, అవసరమైతే అంతమొందించడానికి కూడా వెనుకాడరు అనే సందేశాన్ని పంపుతుందిది. ఈ హత్యకు ఇతర కుంభకోణాలకు మధ్య సంబంధాన్ని నిరూపించడం సిఐడికి చాలా కష్టమవుతుంది కదా. అతిపెద్ద సవాలు అదే. 1. ప్రత్యక్ష సాక్ష్యాలు దొరకడం కష్టం. 2. ప్రేరణను అంటే మోటివ్ను నిరూపించడం. సతీష్ కుమార్ ఫిర్యాదు వల్ల ఎవ్వరు నష్టపోతారు, వాళ్లకి ఈ హత్యకు మధ్య గొలుసును ఆధారాలతో నిరూపించడం చాలా క్లిష్టం. సాక్షుల భద్రత కూడా ఒక సమస్యే. ఖచ్చితంగా, ఎవరైనా ముందుకొస్తే వారి ప్రాణాలకు ముప్పు ఉంటుంది. దర్యాప్తు సంస్థలు వారికి పూర్తి భద్రత కల్పించగలమనే నమ్మకాన్నివ్వాలి. ఈ సంబంధం గనక నిరూపించగలిగితే ఈ కేసు స్వరూపమే మారిపోతుంది. అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఇప్పటివరకు మనం చర్చించిన విషయాలను ఒకసారి చూద్దాం. 1. పరకామణిలో దొంగతనం. 2. పలుకుబడి కోసం నకిలీ లేఖలు. 3. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిన సేకరణ కుంభకోణం. చివరిగా అత్యంత భయంకరంగా ఒక ఫిర్యాదుదారుడి అనుమానాస్పద మరణం. దానిపై హత్యకేసు దర్యాప్తు. ఈ 4 వేరువేరుగా కనిపించినా అన్నీ ఒకే సమస్యను సూచిస్తున్నాయి. వ్యవస్థ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం దెబ్బతినడం. సంస్థ లక్ష్యం భక్తుల సేవ నుండి లాభార్జనకు, అధికార పోరాటాలకు మారినప్పుడు ఇలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఈ సీల్డ్ కవర్ నివేదికలు చాలా కీలకం. అవును, చాలా కీలకం. ఇప్పుడు కోర్టు తీసుకోబోయే చర్యలే టీటీడీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. పారదర్శకత, జవాబుదారీతనం ఎలా ఉండబోతున్నాయో తెలుస్తుంది. అంటే ఇది కేవలం తప్పు చేసిన కొందరిని శిక్షించడం కాదు, వ్యవస్థను ప్రక్షాళన చేయడం. సరిగ్గా చెప్పారు. ఇది కొందరిని శిక్షించడంతో ఆగకూడదు. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే వ్యవస్థలో సమూలమైన సంస్కరణలు రావాలి.
పర్యవేక్షణ, ఆడిటింగ్, సేకరణ నియమాలు అన్నింటిలోనూ మార్పులు రావాలి. అవును, ప్రతి అంశంలోనూ పారదర్శకత పెరగాలి. లక్షలాది మంది నమ్మకంతో ముడిపడి ఉన్న ఒక